కలిగిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. నీతి మాటలతోటి మోసపోయి నోని గుండెలోన కలిగిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. తెలంగాణలో ఈరోజు మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి మహానుభావులు ఉంటారని అనుకోలేదు. ఒక్కొక్క తల్లి దయచేసి కూర్చొని మాట్లాడాలో చెప్పేదినండి. దయచేసి డిపార్ట్మెంట్ అందరికీ కాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది మేము దిగిపోయిన తర్వాత మేమేదో తెలంగాణలో నమ్మి ఈయన అన్ని జాగాలలో బ్రాంచీలు పెడితే మన తెలంగాణ అభివృద్ధి కాతుంది. కాబట్టి మీరు డిపార్ట్మెంట్కు ఫస్ట్ మేము దిగిపోయిన కార్మికులము ఒక్కొక్క చెల్లె కష్టపడి గిన్నెలు తోమేసుకున్నది డబ్బులు. నాకు మొన్న ఏడ్చిన హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. తల్లిదండ్రులను బెడ్ మీద పెట్టి వచ్చేసేసి దండం పెట్టిన మన శ్రీనివాస్ గారు వచ్చి డబ్బులు ఇవ్వలేదు. ఒక్కొక్కరు మనం కష్టపడి దిగిపోయి మన తెలంగాణ బిడ్డ ఎన్ని దగ్గర ప్రతి జిల్లాలో ఒక బ్రాంచ్ పెట్టి వేసేసి ఈరోజు దయచేసి మిత్రులు కానీ ఏది పేపర్ విలేకరులు కానీ మన ఏది విలేకరులు కానీ మాకు సహకరించి మేము ఇంతమంది వచ్చినాము. మేము పడుచుకోరగలం కాదు, మేము ధర్నా చేయటానికి. దయచేసి మీకు దండం పెడతానా, మీరు మాకు సహకరించి మా డబ్బులు మనకి ఇప్పించాలి. అయినా మా దగ్గర రూపాయి తీసుకొని 10 రూపాయలు సంపాదించి రూపాయి మీకు వడ్డీ లేదు, వసలు లేదు. ఎవరైనా పిలిస్తే కాళ్ళ మీద పడినా సరే పైసలు ఇస్తలేవు. దయచేసి మాకు సహకరించండి. మేమేమి నక్సలైట్లం కాదు ఏం చేయటానికి. మీరు మాకు సహకరించాలి, మేము మీకు సహకరించాలి. ఇది తెలంగాణకు చెడ్డ పేరు. నేను 31 జిల్లాలు తిరిగిన. అందు గురించి మనము బూతులు మాట్లాడద్దు. దయచేసి నేను ఎవరికైనా చెప్తున్నా, బూతులు మాట్లాడద్దు. మన పైసలు మనకు కావాలి. అందుగురించి మనం ఏమన్నాము కాదు తల్లి, మనం ఏమంటాము డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సహకరించాలి. ఎందుకంటే మన తెలంగాణకే చెడ్డదు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఎట్లుంటుంది చెప్పు, తెలంగాణలో ఎట్లుంటే చెప్పు. ఎంతో కష్టపడి ఎంతో ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్నాం. అందు గురించి కమ్మగదిన్నది ఎన్నడు లేదు, కలారవన్నది ఎన్నడు లేదు, ఆకలి సావని లేరే రోజు, అప్పులు లేకుంటున్నది లేదు. చెల్లని చెక్కులిచ్చి శ్రీనివాస్ పారిపోయిండు,